నమస్తే మధురములు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మధురమైన స్వీట్లను మీకు అందిస్తున్న మన మధురములు ఈ రోజు కూడా ఓ డిఫరెంట్ స్వీట్ తో సిద్ధంగా ఉందండి. ఇవాళ మన స్వీట్ ఏంటో తెలుసా? పన్నీర్ కోకోనట్ బాల్స్. పన్నీర్ కోకోనట్ బాల్స్ నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు కదా? ముందుగా ఏం చేసుకోవాలి? మనం రొటీన్ గా చేసేదేనండి, స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసాం, పాన్ పెట్టేసాం. ఎప్పుడు వేసేది? గీ వేస్తున్నా. 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇది కాస్త మెల్ట్ అయినాక మనం డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకుందాం. పన్నీర్ తో ఇది వరకు నేను చాలా మీకు చూపించాను కదా స్వీట్స్, హాట్ లో వేసుకుంటారు. అలా కాకుండా స్వీట్ లో కూడా చాలా వెరైటీస్ మనం నేర్చుకున్నాం. కానీ ఈ రోజు పన్నీర్ కోకోనట్ బాల్స్ చేస్తున్నామండి. ఎక్కువగా శ్రమ పడవలసిన అవసరం లేదు, దీనికైతే ఈజీ మెథడ్ లోనే అయిపోతుంది. ఓకే, మనకి కూడా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ కాజు, బాదం, పిస్తా, కిస్మిస్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. స్వీట్ అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. అబ్బో చాలా పెద్ద ప్రాసెస్ చేయాలి, కష్టపడాలి, ఓ ఎందుకు శ్రమ అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అదే స్వీట్ షాప్కి వెళ్ళి కొనాలనుకుంటే అప్పుడు చూసినాక అనుకుంటారు, ఆ దానిపైన ఉన్న రేట్ చూసాక గుర్తొస్తుంది, ఇంత దానికి ఇంత రేట్ పెట్టారు కదా, ఇదేదో చేసుకుంటే బాగుంది కదా అని అప్పుడు ఐడియా వస్తుంది. అంత బాధపడే కన్నా ఇదిగో 15 నిమిషాల్లో ఎంత ఈజీ మెథడ్లో నేను మీకు నేర్పిస్తున్నాను కదా, వీటిని ఫాలో అయిపోతే చాలు. ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనకి ప్యాన్ తో టోటల్ గా పని అయిపోయింది, అలానే స్టవ్ తో కూడా పని అయిపోయింది. మరి స్టవ్ తో పని అయిపోతే మిగతా ప్రాసెస్ అంతా ఎలా చేస్తారని ఆలోచిస్తున్నారా? ఇంకేం లేదండి, స్టవ్ తో మొత్తం బౌల్ తో చేత్తో పని ఉంది. ఓకే, ఇప్పుడైతే నేను బౌల్ తీసుకున్నా. బౌల్లో ఇది పన్నీర్ని 2 స్పూన్స్ బౌల్లో వేసుకుందాం. ఓకే, ఇందులో మైదా 1/2 స్పూన్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. 1/2 స్పూన్ మైదా వేసుకున్నాం. అలానే సాఫ్రాన్, కుంకుమ పువ్వు, ఇలాచీ పౌడర్, అలానే షుగర్ కంపల్సరీ ఉండాలి కదా. మనం పన్నీర్ కోకోనట్ బాల్స్ అన్నాం కాబట్టి షుగర్ కూడా మనకి ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు, టేస్ట్కి తగ్గట్టు. నేనైతే ఒక 2 స్పూన్స్ సరిపోతుంది అనుకుంటున్నా, మీకు కావాలనుకుంటే ఇంకెక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓసారి ఈ మిశ్రమాన్ని మొత్తం ఇలా కలుపుకుందాం. ఇప్పుడు ముందుగా మనం చక్కగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ని వేసేస్తున్నా. ఆల్రెడీ గీ ఉంది కాబట్టి మనం వేసుకున్న ఈ కోవా, మైదా చక్కగా మిక్స్ అయిపోయింది. లేదు అనుకుంటే కాస్త పాలు వేసుకుంటూ కూడా మనం కలుపుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే ఇది చక్కగా మనకి సరిపోతుంది. ఇందులో పాలు వేసుకుంటే మనకి బాల్స్ లాగా తయారవు కాబట్టి మనకి ఈ పరిమాణం సరిపోతుంది. అందుకే నేను పాలు అయితే యాడ్ చేయట్లేదు. లేదు అనుకుంటే, కావాలనుకుంటే మనం ఇందులో పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు బాల్స్ లాగా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుందాం. పన్నీర్ గురించి ఇది వరకు నేను మీకు చాలా విషయాలు చెప్పాను కదా. పన్నీర్ తింటే డైట్ ఫాలో అయ్యే వాళ్ళు సన్నబడతారని. అలా కాకుండా పన్నీర్ని కనుక మనం తీసుకుంటే పంటికి కాల్షియం తక్కువగా ఉన్న వాళ్ళకి పళ్ళు ఊడుతున్నట్లు, లేకుంటే కదులుతున్నట్లు, పంటి నొప్పి ఎక్కువగా వస్తున్నట్లు అనిపించినట్లయితే పన్నీర్ తీసుకుంటే పంటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారా, మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్, సాఫ్రాన్ కూడా మధ్య మధ్యలో చక్కగా కనిపిస్తూ అందంగా తయారవుతున్నాయి బాల్స్. డ్రై ఫ్రూట్స్ మనం నేతిలో ఎంత బాగా వేయిస్తే మనం తినేటప్పుడు కూడా ఫ్లేవర్ అంత బాగా తెలుస్తుంది. మన ఈ పన్నీర్ కోకోనట్ బాల్స్ కి మనం ఎక్కువగా శ్రమ పడవలసిన అవసరం అయితే లేదండి. ఎవరైనా గెస్ట్లు ఇంటికి రాగానే ఏం చేయాలి, ఏం పెట్టాలి అని ఆలోచించకుండా వాళ్ళు కూర్చునేలోగా ఈజీ మెథడ్ లో మనం తయారు చేసి పెట్టామనుకోండి, వాళ్ళు ఎలా చేసావు అని అడుగుతూనే ఉంటారండి చెప్పే వరకు కూడా. అంత టేస్టీగా ఉండబోతున్నాయి. ఓకే, మనకి ఈ మిశ్రమంతో మొత్తంగా ఎన్ని బాల్స్ అయితే తయారవుతాయో అన్నింటినీ చిన్న చిన్నగా మనం చుట్టేసి పక్కన పెట్టుకుందాం. అయిపోయింది కదా. ఈ విధంగా పన్నీర్ బాల్స్ అన్నిటిని తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంతో అప్పుడే పని లేదు, దీన్ని పక్కన పెట్టుకుందాం. బౌల్ తీసుకున్నా. ఇందులో 1 కప్ కోకోనట్ పౌడర్, కొబ్బరి పొడిని 1 కప్ వేస్తున్నా.
అలానే ఇలాచీ పౌడర్. ఇది కలిపేందుకు ఇందులో నేను యూజ్ చేస్తున్న కండెన్స్డ్ మిల్క్. ఇందులో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి మనం ఇందులో స్వీట్ యాడ్ చేయకుండా దీంతోనే బైండ్ అయ్యే వరకు కలుపుకుందాం. నెమ్మదిగా చూస్తూ వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. కొబ్బరి పొడి అంతా ఈ కండెన్స్డ్ మిల్క్ లో చక్కగా మిక్స్ అయ్యే విధంగా, ఇది కూడా మనకి బాల్స్ లాగా తయారయ్యే విధంగా మనం కలుపుకోవాలి. ఓకే, మనకి బైండింగ్ అన్నాం కదా, ఇలా చుట్టేటప్పుడు బాల్స్ అవుతున్నాయా లేదా అనేది తెలిసిపోతుంది. అప్పుడు మనం సెట్ అయినట్లు అని తెలుసుకోవచ్చు. ఓకే, నేను ఇప్పుడు ఇలా బైండ్ చేస్తుంటే చక్కగా రౌండ్ గా బాల్ వచ్చింది కదా, ఇప్పుడు సెట్ అయిపోయినట్టే. దీన్ని మొత్తంగా మరొక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు చక్కగా సెట్ అయిపోయింది. వీటిని ఉండలుగా తయారు చేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాల్ రౌండ్ గా చుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి లోపల మిశ్రమం మనం పెట్టేసి పైనంతా మనం కొబ్బరితో క్లోజ్ చేసేసాం. వీటిని ఇలా కాకుండా మనం కొబ్బరి పొడిలో ఇలా డిప్ చేసేసి ఓసారి తిప్పి బాల్స్ ని తీసుకుంటే చూసారా ఎంత చక్కగా తయారైంది కదా. ఇదే మరి పన్నీర్ కోకోనట్ బాల్ అంటే. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి పెట్టేసుకుంటా. ఇలా మనం ఈ మిశ్రమంతో ఎన్ని బాల్స్ అయితే తయారవుతాయో అన్నింటినీ తయారు చేసుకుందాం. ఈజీయే కదా. చక్కగా దీన్ని కూడా రౌండ్ గా బాల్ లాగా తయారు చేసుకోవాలి. సెంటర్ లో కాస్త ఇలా ఒత్తుకొని మనం ముందుగా తయారు చేసుకున్న ఈ పన్నీర్ బాల్స్ ని ఇందులో పెట్టి క్లోజ్ చేసేయాలి. అంతే, క్లోజ్ చేసి చక్కగా రొటేట్ చేస్తే మనకి బాల్ తయారైపోతుంది. ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈస్ కోకోనట్ లో డిప్ చేసి ప్లేట్ లోకి తీసుకోవడం. ఈ విధంగా డిప్ చేస్తున్నా ప్లేట్ లోకి తీసుకుంటున్నాం. చూస్తున్నారా ఎంతో అందంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు పైన చెర్రీస్ తో మనం గార్నిష్ చేసుకుంటే వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా చక్కగా ఉంటుంది. యా, ఎంత అందంగా ఉంది కదా చూస్తుంటే. వావ్, వైట్ రెడ్ కాంబినేషన్ పైన చక్కగా కోకోనట్ డిప్ చేసిన పౌడర్ లో ముంచిన కోకోనట్ పైన చక్కగా కనిపిస్తుంది. ఆ స్నో లాగా కనిపిస్తుంది అందంగా కదా. ఇంకా నేనైతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసి చెప్పేస్తా ఎలా ఉందో. అసలు ఇవాళ మనం స్టవ్ ఆన్ చేసామో లేదో తెలియకుండానే ఇంత మంచి స్వీట్ రెడీ అయింది కదా. మరి మీకు కూడా నేర్చుకోవాలనిపిస్తుంది కదా. ఇంకెందుకంటే ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పన్నీర్ కోకోనట్ బాల్స్ కు కావలసిన పదార్థాలు: పన్నీర్ తురుము, మైదా, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, పంచదార పొడి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి పొడి, కండెన్స్డ్ మిల్క్. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడి కాగానే డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో పన్నీర్ తురుము, 2 స్పూన్ల మైదా, 1/2 స్పూన్ కుంకుమ పువ్వు, యాలకుల పొడి, పంచదార పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలు చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి.
తరువాత మరొక బౌల్ తీసుకొని దాంట్లో ఎండు కొబ్బరి పొడి, యాలకుల పొడి, కండెన్స్డ్ మిల్క్ వేసి మిక్స్ చేసి పెట్టుకొని దాన్ని పెద్ద పెద్ద ఉండలా చేసి మధ్యలో మనం తయారు చేసుకున్న పన్నీర్ ఉండలు స్టఫ్ చేసి లడ్డూల్లా చేసుకొని కొబ్బరి పొడిలో డిప్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అలా కావలసినన్ని చేసుకున్నాక పైన చెర్రీ ఫ్రూట్ పెట్టి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ కోకోనట్ బాల్స్ రెడీ. సో చూసారు కదండి, ఇవాళ నేను మీకు పరిచయం చేసిన ఈ పన్నీర్ కోకోనట్ బాల్స్ నిజంగా చాలా బాగున్నాయండి. మీరు కూడా ఇంట్లో వెంటనే ట్రై చేసి చూడండి. మరి ఇలాంటి స్వీట్ 1-2 కాదండి, 100 కొద్ది స్వీట్లని ఎప్పటికప్పుడు మేము మీకు పరిచయం చేస్తూ ఉంటాం. మీరు ఫాలో అయిపోండి. ఇది ఇవాల్టి మధురిమలు. రేపటి మధురిమలో మరో డిఫరెంట్ స్వీట్ తో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు, నమస్తే.